to Zabardast Khatarnak comedy show powered by Paragon, co-presented by Dabur Vatika shampoo lo next raboye skate మామూలుగానే మన చంటి టీమ్ లీడర్స్ ని ఉత్కేస్తాడు. మరి ఎముడు గెటప్ వేసుకొని చేతిలో గద పట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ హిస్ టీమ్. దుమ్ తత దుమ్ తత దుమ్ తత దుమ్ దుమ్ తత దుమ్ తత దుమ్ తత దుమ్. ధర్మ పరిరక్షణ దురంధరుండ నిఖిల చరాచల జీవ ప్రాణ నిర్మూలన నియముండ సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ అండతర గండతర బాహుమండిత విక్రముండ అందరు కుండలు నా దగ్గరుండ. చిత్రగుప్త ప్రభు, ఏమి సభ ఇంత నిర్విరామనగా ఉన్నది? నా మనసు ఎంటర్టైన్మెంట్ కోరుతున్నది. ఒక ప్రవేశపెట్టుము. ఆడవే అండాల చిరబావిని, పాడవే కలలన్నీ ఒకటేనని. ఆడవే అండాల సురబావిని, పాడవే కలలన్నీ ఒకటేనని. ఆడవే ఆడవే ఆడవే. ఎవరితో ఇది? ప్రభు, ఇంద్రలోకము నుంచి ఇంద్రులు వారు తమకు గిఫ్ట్ గా పంపించింది ప్రభు. గిఫ్ట్ పంపించాడు నాకు. ఇంద్ర ఎంత పని చేసివయ్యా? మంచి మంచి పటాకీని కత్తిలేని పిగల్ని నొక్కేసి ఈ లబ్బుదాన్ని ముష్టిమోహన్ దాన్ని నాకు పంపిస్తావా? ఇంద్ర నీకుందిరా? పాపులని ప్రవేశపెట్టుడి. ప్రభు, ఈ రోజు కార్యక్రమం చెప్పాలనున్నది. మాటలు మాటలు మాటలు. ఏమై చిత్రగుప్త, నేను అడిగింది పాపులను ప్రవేశపెట్టమని, పాపలను కాదు. ప్రభు, నేను భూలోకం నుంచి వచ్చిన నర్తకీమణిని. నర్తకీమణి? నర్తకీమణి నర్తకీమణి చచ్చిపోత కొట్టే. ఈ రోజు కార్యక్రమం ఏమనగా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అని భూలోకంలో ఉన్నది ప్రభు. అందులోని కళాకారులు అందరూ కూడా ఒక బస్సులో వెడుతూ బస్సు బోల్తా పడినది ప్రభు. మొత్తం అందరూ దుర్మరణం చెందితిరి. మంచి పని జరిగితే వారందరూ కర్మగాలి నరకలోకానికి వచ్చింది. నాయనా శకలక శంకర్, అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సురచూడామణి. ఇతనేనా? ఇతనే ప్రభు. ఇతను చేసిన పాపములేమి? భూలోకంలో కామెడీ ప్రోగ్రాం చేద్దామని చేస్తూ ఒకానొక సమయంలో చాలా అద్భుతంగా చేసిది ప్రభు. మధ్యలో వాడికి పొయ్యాకాలం ఏమొచ్చిందో మాట్లాడుతూ స్క్రిప్ట్ మర్చిపోయి ఏటే 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 అంటూ ఆగిపోయేవాడు ప్రభు. చిత్రగుప్త స్టాచ్యూ ఏమిరా? శకలక శంకర్. అరే మామ, స్టార్ట్ అయిపోయాడు కానీ కాదా నీకేం పోయే కాలం? నా దగ్గర చేసినప్పుడు బాగా చేసి వచ్చావు కదరా. నువ్వు నేర్పిందే కదా కిట్టి మరిచిపోతే బొట్టులో పేపర్ పెట్టుకొని రమ్మని. అయినా నాకు అర్థం కాదు, స్కిట్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా చేయాలి, లేదా డైలాగులు వస్తే మేనేజ్ చేయాలి. వచ్చాయి నా స్కిట్ లోకి. నేను ఎందుకు వస్తారా? నేను మేనేజ్ చేయరా అని చెప్పాను. ఒక్కసారి వర్కౌట్ అవుతుందిరా. నాగేంద్ర బాబు గారు ఏదో ఉన్నారు కదా, పెచ్చారు డైలాగ్ మర్చిపోతే అయిపోతురా. ఊరికని ఎంతకని చేస్తావు? నీకు అంత బాధ కొద్ది రావచ్చు కదా. ఎందుకు వస్తాను నీ దానిలోకి? మరి ఎందుకు అడుగుతున్నావా? ఒట్ట చచ్చిపోతావు గడ్డి మొహం. ప్రభు, అసలు అతను అలా తగులడిపోవడానికి కారణం నాగబాబు గారనే ప్రముఖ వ్యక్తి. అబ్బా, ఒరే శంకర్, నీ ఉచ్చారణ అద్భుతంగా ఉందిరా అన్నారు ప్రభు. అక్కడి నుంచి ఆ ఉచ్చారణతో ఆంధ్రదేశాన్ని చంపుతున్నాడు ప్రభు. ఏమియా నాగబాబు మియా? వాట్ ఈస్ దిస్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? దిస్ ఇస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ వే. ఈ పాపకి మేమేసు శిక్ష. కొసామోయ్ అనే గ్రామంలో ఓకే పాన్ చాయ్ అనే మురికుంట దగ్గర 12 బిర్యానీలు తన చేతి తినిపించండి. ఏమంటే మురుగుండ పాన బిర్యానీ తిని చచ్చిపోతే నేను ఇక్కడికి వచ్చే ఎగ మొహం పో కుక్క మొహం వెళ్ళిపా. రెండో పాపి గురించి చెప్పుడి. రెండో పాపి ప్రభు రాకెట్ రాగమే. అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సురచూడామణి. ఇతను చేసిన పాపము చక్కని అతి వినియోగం ప్రభు, చక్కని కాకాగుణము. స్కిట్ చేస్తూ ఉంటాడు ప్రభు, చాలా చక్కగా యాక్ట్ చేస్తాడు. అతనిలా యాక్ట్ చేయడు ప్రభు, రకరకాల గెటప్లు వేస్తూ ఉంటాడు ప్రభు. చిత్రగుప్త స్టాచ్యూ. అరే రాఘవ రే, అరే వాళ్ళు అప్పుడుగా రే. నీ గురించి 100 మంది ఇంత మాట్లాడుతున్నారు. నీ స్కిట్ లో నీలా నువ్వు చేయొచ్చు కదరా. తొక్కలో గెటప్లన్నీ వేస్తావు, సరిగ్గా నువ్వేదే
తప్పే ఉందో డిఫరెంట్ చేయాలి కదా. ఈ పిండాకు డిఫరెంట్. ఏరో ఎన్ని గెలిచావురా నువ్వు? ఎన్ని గెలిచావు? ఏంటంటే ఏమున్నాయి అక్కడ? లేవు. మరి అది మరి కౌంట్ కావాలరా రాఘవ? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు చంటిగాడు నాలా కనిపిస్తాడు, ఆడు కొట్టేస్తున్నాడు అక్కడ. అంటే ఆడి పర్ఫార్మెన్స్ ఏం లేదని నీ ఉద్దేశం? అరే ఆడి కష్టపడితే నేను అక్కడ దాకా వచ్చింది. నువ్వు పక్కన ముందు స్కిట్ లో 4 ఇళ్ళలో నమ్ముతున్నావు. అది కాదు, నిన్ను నువ్వు నమ్ముకో. ఇన్నర్ టాలెంట్ బయటికి. ఐ సే ఇంటీరియర్ టాలెంట్స్ కమ్ అవుట్. చండాలంగా ఉందో మీరు అలా చెప్తుంటే. ప్రభు, అతను ఇంకో తప్పుదం చేసింది ప్రభు. ఏమది? సాటి కళాకారులందరినీ పిలిచి ఒక అవార్డు ఫంక్షన్ పెట్టి అస్థిపంజరములనే దిక్కుమాలిన అవార్డులు ఇచ్చింది ప్రభు. అస్థిపంజరములు ఆ అవార్డు ఇచ్చే నువ్వు చేసిన అతిపెద్ద పాపం. నిన్ను ఖండఖండాలుగా కోసి ఆ చైనీయులు జపనీయులు తయారు చేసి రాకెట్లకు నీ పిండాకుడు ఒక్కొక్కటి అంటించి దాన్ని గాల్లోకి పంపిస్తే మా చుట్టూ తిరిగితే మేము చూసి ఆనందించుటకు ముచ్చట పడుతున్నాము. నీ అమ్మ ఇంత పెద్ద డైలాగ్ చెప్పేటప్పుడు వెళ్ళిపోవచ్చు కదరా. వెళ్ళిపోవచ్చు కదరా. ఎంతసేపు చెప్పండి రా. మూడో పాపి. అదే జబర్దస్తులో ఒక అందమైన యువతి రష్మి సార్. యువతనగా మాకు ఇష్టమే, రమ్మని చెప్పుడి. అమ్మా రష్మి, ఈ పాప చేసిన పాపాలేంటి? ప్రభు, మన కళాకారులందరూ ఎంతో అద్భుతంగా కామెడీ స్కిట్లు చేస్తున్నారు ప్రభు. చేస్తున్న సమయం అందరూ హక్కును నవ్వుచుంటది. ఈవిడ మాత్రం ఆవిడకి తెలుగు భాష రాదు ప్రభు. ఏమి ఆయన చిత్రగుప్త స్టాచ్యూ అది ఏం పోయే కాలం ఇన్ని ఎపిసోడ్లు చేసావు, తెలుగు నేర్చుకోవడం చేత కదా నీకు? కష్టపడి వచ్చిరాని స్కిట్లు ఏవో చేస్తుంటే వాళ్ళిద్దరంటే నవ్వుతున్నారు, వాళ్ళకి బాధ్యత. తెలుగు నేర్చుకోవడానికి ఏం పోయే కాలం? తెలుగు నేర్చుకో. నలుగురు నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ 3 ఉన్నాయి. అర్థమైందా నీకు? నీకు అర్థం కాలేదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ. ఒక దుమ్ములో పెరిగిన చెట్టుకు పండే కాయలు. ఎవడెప్పుడు గెలుస్తాడో ఎవడెప్పుడు కోసుకుపోతాడో తెలియదు నాన్న. మీరు మీ స్కెచ్ చూసుకోండి, నేను యాంకరింగ్ చూసుకుంటా. ఓకే? ఏదో కౌంటర్ లో ప్రభు, తెలుగు రాకపోయినను డైలీ ఉచ్చరించు పదములే కదా. నాగబాబు గారు మీరు చెప్పండి, రోజా గారు మీరు చెప్పండి, అదే కాబట్టి తెలుగు అక్కర్లేదు ప్రభు. చూసావా, ఆఖరి చిత్రగుప్తుడు కూడా నీ గురించి కామెడీ చేస్తున్నాడు. ఇంకా చచ్చిపోయి ఏం లాభం నువ్వు? తదుపరి పాపని ప్రవేశపెట్టుట. పెట్టి ఏదో దరిద్రం. సుడిగారి సుధీర్. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం. ఇటురా, ఈ నోట్లో మనుమడి ఇటురా. చచ్చిన తర్వాత కూడా పోరీల దగ్గరికి ఎందుకురా నీ పని? ఇతను చేయి పాపం లేమి. ఇతను అద్భుతంగా చేసేది, కానీ ఇతను పక్కన సీను అనే ఒక చలాకీ నటుడిని పక్కన పెట్టుకుని అన్ని స్కిట్లు ఇతనే కొట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును ప్రభు. అంటే వీడు కొడదామని ఏదో నమ్మకంగా నేను కొట్టట్లేదు. అది నీ ఇంటీరియర్ ఫీలింగ్. చిత్రగుప్త స్టాచ్యూ కాదురా, నువ్వు స్కిట్ అయ్యి. అర్థమైందా? ఆ సీన్ గారికి డైలాగులు మాత్రమే నీ డైరెక్షన్ చేయమాక. చూడు నీ గురించి అంత చండాలకు మాట్లాడుకుంటున్నారు. ఇది హిట్ టాక్ కాదు, బయట పబ్లిక్ టాక్ కూడా. తెలీదన్నా. తెలుసుకోవాలి మరి. ఎలా చేస్తేనే రా శంకర్ గారిని బిస్కెట్ చేసింది మరి. ఇప్పుడు అర్థం సీనియర్ తొక్కేయాలి అంతే కదా? తొక్కే, ఇమీడియట్ తొక్కి. నెక్స్ట్ ఎపిసోడ్ చూడన్నా, ఆడు ఉండడు. నీకు తెలియట్లేదు, 7 కొండల తాడు ఏం మాట్లాడు తెలుసా? మిగతా 13 ఎకరాలు చెక్కులు ఆర్పిఎం మీద రాయాలంటే నీకు పేమెంట్ ఇస్తాడంట. అమ్మో ఎంత చేస్తున్నాడు. మరి చుడిగారు చూదిరని పెట్టావు. నాకు తెలియదు అన్న, సీనియర్ ఎలాంటి చిత్రగుప్త ఇతన్ని తీసుకెళ్ళి మలమల కాడే ఏంటి అదేదో చెప్పరా. సలసల సలసల సల కాగే నూనెలో వేయించి ముక్కల ముక్కల కింద కత్తిరించి దండెముల మీద ఆరవేసి ఏంటంటే తగలయ్యా, హెయిర్ కట్ చేస్తారు. ఈ అదే పంచలు ఏంటండి? సారీ అయ్యా పాపి ఇటు. ప్రభు, తదుపరి పాపని అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి. ఏంటి రాడు చేసిన దరిద్రం ఏంటి? ప్రభు, ఇతను ఎలాగైనా స్కిట్ కొట్టేయాలని సినిమా యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు ప్రభు. చిత్రగుప్త స్టాచ్యూ. అరే ఏంటి మామ ఇది? ఏం మామ ఇది? కాదురా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ స్కిట్ నువ్వు చేయొచ్చు కదరా. అంటే జబర్దస్త్ కు కొంచెం రేటింగ్ పెంచుదామని నేను అనుకున్నాను. నువ్వు కొత్తగా ఏం పెంచగలేదు, ఆటోమేటిక్ పెరుగుతున్నాయి. ఇంకొంచెం పెంచుదాం అనుకున్నాను. ఇంకేం పెంచుతావురా?
15 కాకుండా ఇంకేం పెంచుతావు చెప్పు 17. ఎంతకి పెంచినా మనకేం రూపాయి రాదా 7 కొండలు నొక్కేయడం తప్పితే నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలాంటి లఫూట్ పనులు మనం చేద్దాం. మనం వచ్చింది ఏంటి, స్కిట్ చేద్దాం. స్కిట్ చేసి చెప్పు తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ వద్దే. వద్దంటావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఏ చిత్రగుప్త, వీడికి వేయాల్సిన అదేంటి అది ఏదో చెప్పి శిక్ష రాని పెండాకుడు శిక్ష. శిక్ష నేను ముసలోనా నువ్వు ముసలోడురా? 1,99,000. వీడికి 1,99,999 మేకులతో వీడిని బయటికి వెనకకి తీసుకెళ్లి బాగా వెనక అదిరేట్ పెట్టుడి. అదిరేపికి అదిరిపోద్ది. మామా స్టాచ్యూ. ఏం మామా నిజంగా కొడతారా? అరే నువ్వేం టెన్షన్ పడక రాని, వెనకాల ఇంకో 4 ఉన్నాడు. 7 కొండలు కానీ కూడా పిలుస్తున్నా. వారికి మామూలుగా ఉండదు. అదేంటో స్టాచ్యూ రిలీజ్. తీసుకెళ్ళుడి పాపి పో. పోతున్నా. ప్రభు, ఆ, అతి రాక్షసుడు, ఎవరు అతి నీచుడు, ఎవరు? వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. చలాకి చంటి. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి. ప్రభు, ఒక్క నిమిషం, వీడి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. స్టాచ్యూ నీ స్కిట్ నువ్వు చెయ్యి, అర్థమైందా? ఒకని ఎదో బిల్డప్ లీకు. నువ్వు ఒక్కడే ఆర్టిస్ట్ అని ఎదో ఫీలింగ్ ఏంట్రా? ఇంకోటి ఆర్టిస్ట్ కాదురా, కొడితే చచ్చిపోతావు. అదొకటే కాదు, ఆడపిల్లల్ని పెళ్లి కావట్లా, అది ప్రాబ్లం. షబ్బా ఏమి చిత్రగుప్త. ముఖ్యంగా ఆడవాళ్ళని ఎక్కువ తిడుతున్నాడు అతను. ఆడవాళ్ళని ఎక్కువ తిడుతున్నావు నువ్వు. ఆడవాళ్ళని ఎక్కువ తిడుతున్నావు. నాకేం తెలుసు? ఆ పిండాకుడే వద్దంటుందిరా నీ నోట్లో మనుబడ. పో పో దరిద్రుడా, పో. ఏ శిక్షించలేదే? అంటే కొంచెం ప్రాబ్లం. పిలువుడి. నెక్స్ట్ పాప పేరేంటి? నాయనా రచ్చరవి. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి. ప్రభు, ఆ. ఇతను చేసిన పాపం ఏమనగా ఆ. ఇతనే అసహ్యకరముగా ఉండును. ఆ. ఇతను ఆడవేషం వేసి స్త్రీ జాతిని ఆ. విమర్శిస్తున్నాడు ప్రభు. ఇతనికి మనం ఏ శిక్ష? 10-12 పురుషులు ఒకేసారి ఈయన గిప్పా 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 గుద్ది చంపేటట్టుగా శిక్షేషన్ తోపే. పాపులందరూ లోపలికి. ఇంకెవడున్నాడే? ప్రభు, ముఖ్య వ్యక్తి ఒకడున్నాడు ప్రభు. అబ్బో ఎవరు? 7 కొండల పాప. రమ్మని దరిద్రుడు రమ్మని. అతని వృత్తిరీత్యా చూస్తే అతనికి ఇంకా ఆయుష్ తీరలేదు ప్రభు. ఆయుష్ తీరలేదా? ఆ, ఎలా తప్పిడం? 100 ఏళ్ళు ఉంది. ఇదిగా పేపర్ చింపి. ప్రభు, పేపర్ చింపి సచ్చినట్టు వస్తాడు. పేపర్ చింపి. పేపర్ చింపేస్తే చస్తాడు ప్రభు. చస్తేనే కదా పైకి వచ్చేది. చింపే. అలాగే ప్రభు, చింపే. చింపేశాను ప్రభు. ఇప్పుడు చచ్చినాడు వస్తాడు. 7 కొండలు. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి. అదేంటండి నాకు తెలియకుండా ఇంత పెద్ద సెట్ వేసాడంటే? ఇది సెట్ కాదు నాన్న, నువ్వు చచ్చిపోయావు. 7 కొండలు చచ్చిపోతే నీ ఇక్కడికి వచ్చావు. నేను యముణ్ణి వాడు చిత్రగుప్త. నేను చచ్చిపోలేదండి. చచ్చిపోయావురా? నేను చచ్చిపోనండి. చచ్చిపోయావురా? అంత తొందరగా చచ్చిపోనండి. ఇప్పుడు చచ్చిపోయావు. ఇప్పుడు చచ్చిపోయావు కాబట్టి మన ఇద్దరు కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? చెప్పండి. చిత్రగుప్త స్టాచ్యూ కాదురా. ఎవడెవడి దగ్గర ఎంత నొక్కేసావు? అదేంటండి అలా మాట్లాడుతాను? నేను ఎప్పుడు ఎవరితో నొక్కనేనండి. అబ్బా మన పైన ఉన్నావురా, మీ అమలోకంలో ఉన్నావు. టెన్షన్ పడకు. ఎంత నొక్కావు చెప్పు. అది కాదు, నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. గద పగిలిపోద్ది చెప్పు. నొక్కేసానండి. ఎంత? మన టీమ్ లీడర్స్ ఉన్నారు కదా 6గురితో, ఆ. మొత్తం ఒక 20 lakhs వేసుకున్నానండి. 20 lakhs? అవునండి. 20 lakhs టీమ్ లీడర్ తో? అబ్బాయి 6గురితో అంటే కష్టం. నిజం చెప్పు. అంటే ఒట్టండి. ఒట్రా? ప్రామిస్. ఎవరికి చెప్పను. ఎవరు చెప్పొద్దండి. నిజం. మన రేష్మి గారండి, ఆ. ఆయనతో నొక్కేసానండి. ఇంకా? మన నాగబాబు గారితో ఆ. ఆయనతో నొక్కేసానండి. ఇంకోళ్ళని? మన రోజా గారు ఉన్నారు కదండి, ఆడితో నొక్కేసానండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి. ఏంటిది? ఈ విషయం మొత్తం చంటి గారు చెప్పొద్దండి. ఆడు మాది మామూలు కాదండి. కొట్టండి. ఏమైంది? కొడతాయండి. కొడతాడా? అవునండి. ఒక్క నిమిషం అట్లనే ఉండరా. అవునండి. నేను చంటిగానే రా. మీరు చంటి గారు కదండి. నువ్వు ఏదో తెలియటట్లు ఉపయోగించావని రా. ఈ సెట్ వేసి ఇంత పెద్ద స్క్రిప్ట్ రాసి నీ బయట తీసుకొచ్చింది. అవునా? రైట్ రా. ఇప్పుడు అంతా జరిగిందంత అదే హోటల్ అంటావు. ఎన్ని చెక్కులు నొక్కేసావు నాకు? 3 లక్షల. కాదండి. నాకు నువ్వు చేస్తారా? లేదండి. 35,000. అవునండి. 30,000 ఇచ్చిన పేరు మీద 3,50,000 రాసుకుంటావు. అవునండి. స్కిట్ రా ఇదంతా. అవునండి. మామూలుగా ఉండదు. బాయ్స్ ఏమండి? బాయ్స్ రండి రా, రండి రండి. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. షేకి షకల షేకి షకల, షేపులన్నీ నాకు దక్కాల. అప్సర బాల నా సెప్సిన కాల, సిగ్గు వీడి చిందు తొక్కాల. నాగబాబు సార్. చంపేసేసండి. సూపర్.
మధ్య మధ్యలో కంటెంట్ లోంచి ఎలినేట్ అయిపోయి మళ్ళీ క్యాజువల్ గా మాట్లాడుతూ మళ్ళీ కంటెంట్ లోకి వెళ్ళి ఏదో నీ ఇష్టం ఏదో చేస్తావు, మొత్తానికి బ్రహ్మాండంగా ఉంది. చంటికి ఎందుకు వదిలేసావు శిక్ష? చంటికి మీరు మధ్యలో వేశారు కదా సార్ పెళ్లి శిక్షణ. రోజా గారు, చంటి గారు, ఇది మీ మనసులో మాట స్క్రిప్టో తెలియదు కానీ ఆల్మోస్ట్ అందరిని బాగా ఉతికేసి పిండేసి ఆరేసు. ఇంకా మాటలే సూపర్.